హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు అందరూ కూడా బాగుంటారని కొనుక్కుంటున్నాను. సో నేను నైట్ అయితే మేము వచ్చేసరికి 10:30 11 అయిపోయిందండి. అందుకే మన నైట్ వీడియో అయితే షూట్ చేయలేదు. మార్నింగ్ ఇంకా లెగిసి బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎవరినో ఉప్మా చేశాను. బాబుకి బాక్స్ అదే కట్టేశాను. మా హస్బెండ్ కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా చలి ఎక్కువ ఉందండి, చూడొచ్చు. స్వెటర్ కూడా వేసుకున్నాను, అందుకే చాలా అంటే చాలా ఉంది. 9 డిగ్రీ 10 డిగ్రీ అలా ఉంటుంది. అక్కడ విజయనగరం వెళ్ళొచ్చేసరికి ఇంకా ఎక్కువ చలి అనిపిస్తుంది. అక్కడ మనకు అంత టెంపరేచర్ ఉండదు కాబట్టి. జనవరి ఫిబ్రవరిలో ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మరీ మైనస్ కాదు, 1 2 కూడా ఉంటుంది, బట్ 8 7 8 అలా ఉంటుంది. ఫస్ట్ టైం కదా ఇంత చలి ఎక్స్పీరియన్స్ చేయడం, మేబీ అందుకని అలా అనిపించవచ్చు. తర్వాత మేబీ అలవాటు అయిపోతుంది. సో నుంచి వచ్చిన తర్వాత తెలిసింది కదా, పనులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్తున్నాను, మా ఇల్లు అయితే చాలా మెషీగా ఉంది. నేను గేట్ క్లీన్ చేయలేదు. జస్ట్ వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత, మా హస్బెండ్ అండ్ బాబు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ తినేసి ఒకటి పని ఇవన్నీ మెల్లిమెల్లిగా సర్దుతున్నాను. చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉందో. మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. కొంచెం బాగా మెషీగా ఉంది. లగేజ్లు అవన్నీ అన్ప్యాక్ చేయాలి, వంట కూడా చేయాలి, చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ లగేజెస్ ఉన్నాయి, ఇవి అన్ప్యాక్ చేయాలి. మామూలు క్యారీ బ్యాగ్ ఒకటి ఉంటే అవి అన్ప్యాక్ చేశాను. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవి తీసి పెట్టాను అనమాట. డోర్ అయితే ఓపెన్ చేయలేదు, చాలా ఎక్కువ ఉందని. ఇంకా ఈ రూమ్కి వస్తే ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది. ఇవన్నీ ముందు వెళ్ళండి. ఇవన్నీ చూడండి అలా మెషీగా ఉంది. ఊరెళ్ళే ముందు బట్టలన్నీ ఉతికేసి ఉంచాను, మడత పెట్టలేదు. అవన్నీ మడత పెట్టాలి. చాలా ఎక్కువ ఉంది. వంట అయితే స్టార్ట్ చేశాను. 2 రైస్ కుక్కర్ రైస్ పెట్టాను, ఇక్కడ పప్పు పెట్టాను. విజయనగరం నుంచి ఉడియాలు అప్పడాలు అవి తీసుకొచ్చాను. ఇంకా అందుకనే అన్నం పప్పు పెట్టేసి ఉడియాలు ఏదైనా వేయించుకొని తినేద్దాం అనుకుంటున్నాను ఈరోజుకి. ఊరిలో ముందు ఎక్కడ నేను ఇక్కడ అవన్నీ గ్లాసెస్లో వాటర్ వేసి పెట్టాను కదా. ఇవన్నీ అయితే చూడండి, ప్లాంట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం తులసమ్మ బాగా ఎండిపోయింది. ఇంకా పుదీనా లైట్గా వచ్చింది, మేబీ మళ్ళీ వాటర్ వేస్తే రావచ్చు. కొత్తిమీర అయితే బాగా ఎండిపోయింది. గాలికి అన్ని కింద పడిపోయింది. గ్లాసులు అవి తీసి ఇక్కడ పెట్టేసాను. అంత బాగా మెషీగా ఉంది. ఇవన్నీ క్లీన్ చేయాలి. టైం వచ్చి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, 2 అవ్వబోతుంది. లంచ్ అవి ఫినిష్ అయింది. హస్బెండ్ తినేసి అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వచ్చావా? ఏటన్నారు, చాలా డేస్ స్కూల్కి వెళ్ళలేదు కదా, ఏటంటదా? సో ఫ్రెండ్స్, బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి నా నిద్ర అయిందనమాట. కొంచెం ఆకలేసింది, అందుకని నేను నా కోసం బౌల్లో మిక్సర్ బిస్కెట్ తెచ్చుకున్నా. ఇది తినేసి గిన్నెలు ఎన్నట్టున్నాయి క్లీన్ చేయాలి. అలాగే పప్పు నానేసాను ఇడ్లీ కానీ, అది రుబ్బాలి, చూపిస్తాను. సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేయాలి. ఇది నాక కిందేమో పప్పు, మినపప్పు నానేసాను, అది రుబ్బాలి. ఊరి నుంచి వచ్చాం కదా, వెజిటేబుల్స్ రేట్ లేవు అన్నమాట ఇంట్లో. అందుకే వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఇప్పుడు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తున్నాం. షాప్కి వెళ్ళి టమాటోస్, ఆనియన్స్, ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే తీసుకుంటాము. ఇక్కడ ఇండియా కన్నా 1 to 12 రేట్లు ఉంటుంది కాబట్టి టెంపరీగా కొన్ని తీసుకుంటాం. సో షాప్కి వెళ్తున్నాను ఇప్పుడు. నేను బాబు ఇద్దరు షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ అదే వెజిటేబుల్స్ ఇవి ఎంత కాస్ట్ అయితే అడుగుతున్నాను.
ఏంటంటే నేను ఇక్కడ తీసుకుంది 1/2 కిలో ఆనియన్, 1/2 కిలో టొమాటో అండ్ 1/2 కిలో పొటాటోస్, 250 గ్రామ్స్ జింజర్ తీసుకున్నా. ఇంకేమో 1/2 కిలో బ్రింజల్, ఇంకా 1/2 కిలో రాడిష్ తీసుకున్నా. ఇంకా 15 ఎగ్స్ తీసుకున్నాను అనమాట, హాఫ్ ట్రే. అది మొత్తం నాకు టోటల్ వచ్చేసి 550 రూపీస్ పడింది. అదే మన ఇండియాలో 500 ఇస్తే ఒక బ్యాగ్ ఫుల్ వెజిటేబుల్స్ వస్తాయి, ప్లస్ ఏంటంటే ఒక ఫుల్ ట్రే ఎగ్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఎక్కువ అని. చాలా కాస్ట్ ఎక్కువ అండి. అందుకే చాలా రేర్గా ఐటమ్స్ అవి నేను ఇక్కడ తీసుకుంటాను. మ్యాక్సిమం అన్ని మన ఇండియాకి వెళ్ళి తీసుకుంటాను అనమాట. సో ఎగ్స్ కూడా తీసుకొచ్చాను చూడండి. ఈ ఎగ్స్ అనేది ఇది వచ్చేసి హాఫ్ ట్రే చూడండి. ఇది వచ్చేసి హాఫ్ ట్రే అంటే 15 ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి నాకు కాస్ట్ పడింది 300 రూపీస్, అంటే ఈచ్ పీస్ 20 రూపీస్ అనమాట ఇక్కడ. అదే మనం ఇండియాలో అయితే ఫుల్ ట్రే మేబీ ఇంత కాస్ట్ కూడా ఉండదు, మేబీ 250కి వచ్చి అనుకుంటున్నాను. బట్ ప్రజెంట్ నాకైతే తెలీదు ఇండియాలో ఎగ్స్ కాస్ట్ ఎంత ఉందని. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, వెయిట్ చేయండి. ఓకే ఇక్కడ ఎగ్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. మనకి ఇండియాలో అయితే వైట్ ఎగ్స్ ఉంటాయి, బట్ ఇక్కడైతే ఎగ్స్ ఇలాగ ఉంటాయి.